లేదా నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కోసం ఈ సభలో చర్చించడం అనేది ఈ శాసనసభ ఈ సమావేశాలు ఒక చరిత్రకి శ్రీకారం చుడతా ఉన్నాయి అధ్యక్ష. మరొక చరిత్రకి మళ్ళీ శ్రీకారం చుడతాం. బీసీలు అనేటటువంటి వాళ్ళు భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు 50% కన్నా ఎక్కువగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అధ్యక్ష. అలాగే దళిత సోదరులు, గిరిజన సోదరులు రాజ్యాంగపరంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఆయా వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూనే తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి రాజకీయాల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. స్థానిక స్వపరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు. భారతదేశంలోనే అనేక మార్పులను తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. ఆయన చిరస్థాయిగా ఎప్పుడు కూడా చరిత్రలో ఉంటారు అధ్యక్ష. ఎందుకనంటే 1982కు ముందు 1982 తర్వాత మనం చూసుకుంటే అధ్యక్ష, మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది అధ్యక్ష. నిన్ననే మనం అందరం 80వ సంవత్సరం స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నాం అధ్యక్ష. 80 సంవత్సరాలు ఈ స్వాతంత్ర దేశంలో 40 సంవత్సరాలు 4 పదులు దాటినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా విడిపోయి ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు, వెనుకబడిన వర్గాలకు సమ ప్రాతినిధ్యం ఉండాలి అని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ ఆనాడు తెలుగుదేశం. ఈనాడు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూటమి ప్రభుత్వం అధ్యక్ష అని చెప్పి సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సామాజిక న్యాయం కోసం అందరూ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. మరి ఈ సభకి ఎప్పుడు రానంటాడు కానీ మన గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆయన మాటల్లో చూస్తే అధ్యక్ష, బలహీన వర్గాలు కాదు, దే ఆర్ ది బ్యాక్ బోన్ అని చెప్పి మాట్లాడతాడు అధ్యక్ష. కానీ ఆయన అనుసరించినటువంటి విధానాలు పరిశీలిస్తే అధ్యక్ష, ఏదైతే బ్యాక్ బోన్ అని చెప్తాడో ఆ బ్యాక్ బోన్ లేకుండా ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు వెనుకబడితనంతోనే ఉండాలి, వాళ్ళకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత కానీ లేదా నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కానీ ఉండకూడదని ఒక కుట్రతో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలను ఇంకా బలహీనం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎప్పుడైనా అధ్యక్ష ఒక సామాజిక వర్గంలో కానీ లేదా కొన్ని వర్గాలలో కానీ రాజకీయ ప్రాతినిధ్యాలు తరతరాలుగా రావాలి అంటే ముందు గ్రామీణ స్థాయి నుంచి రావాలి అధ్యక్ష. ఈరోజు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్. అసలు ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రజలకి పరిపాలన ప్రజల దగ్గర ఉండాలనే లక్ష్యంతో, ఆలోచన విధానంతో మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ఆనాడు మాండలిక వ్యవస్థలో స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. ఆ రోజు మండలాలకి మండలాధ్యక్షుడు డైరెక్ట్గా ఎంపిక ఉండేది, జిల్లా పరిషత్కి జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది, అలాగే మున్సిపాలిటీలకు కూడా కార్పొరేషన్లు కూడా డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది అధ్యక్ష. ఆనాడు 1987లో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ చట్టంలో అధ్యక్ష మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే
మహిళలకి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ భారతదేశంలోనే అది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు 9% మహిళల కోసం ఆనాడు రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదే చట్టంలో బీసీల కోసం 27% రిజర్వేషన్లు పెట్టినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అదే పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే 20% రిజర్వేషన్లు అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం అధ్యక్ష. అలానే అధ్యక్ష ఆ రోజు నుంచి తర్వాత భారతదేశంలోనే ఒక చర్చ మొదలైంది అధ్యక్ష. ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉండే సమయంలో దేశంలో స్థానిక సంస్థల స్వపరిపాలన 3 అంచెల వ్యవస్థ ఉండాలి, దేశం మొత్తం ఒకే రకమైన విధానం ఉండాలి అనే ఆలోచన విధానంతో 73 రాజ్యాంగ సవరణ 73, 74, 73 అనేటటువంటిది పట్టణాలు కార్పొరేషన్లకు వర్తిస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలు అయినటువంటి గ్రామ పంచాయతీలు, బ్లాక్స్, జిల్లా పరిషత్తులు వాటికి వర్తిస్తుంది. 73, 74 రాజ్యాంగ సవరణ చేసి అన్ని రాష్ట్రాలకి పంపించిన తర్వాత 1994లో ఆనాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఇదే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఆ చట్టంలోనే రిజర్వేషన్లు బీసీలకి ఎంత ఇవ్వాలనేటటువంటి స్వేచ్ఛ ఆనాడు రాష్ట్రాలకు ఉండేది అధ్యక్ష. రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వేచ్ఛని, అధికారాన్ని ఉపయోగించి 34% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ తెలియజేస్తున్నాను. అంటే 95 నుంచి 95లో ఎన్నికలు జరిగాయి అధ్యక్ష. 34% గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చాం రిజర్వేషన్, పట్టణ ప్రాంతాల్లో 33.33% ఇచ్చాం. అలాగే 2001లో ఎన్నికలు జరిగాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి ఈనాడు దార్శనికుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2001లో ఎన్నికలు జరిగాయి అధ్యక్ష. ఆనాడు కూడా 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇచ్చాం, 33.33% పట్టణ ప్రాంతాల్లో ఇచ్చాం. అలాగే 2006లో అధ్యక్ష 34% స్థానిక సంస్థల్లో ఇచ్చాం, 33% పట్టణాల్లో ఇచ్చాం. అలాగే 2013లో జరిగే అధ్యక్ష ఆనాడు కూడా 34% గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చాం, 33.33% పట్టణాలకు ఇచ్చాం అధ్యక్ష. కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాయమాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, ఒక అబద్ధాన్ని 1000 సార్లు వల్లెవేసి చెప్పిన అబద్ధాన్ని 1000 సార్లు మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2021లో అధ్యక్ష రిజర్వేషన్ని మీరు పెంచుతున్నామని చెప్పి, నేను బీసీలకి అండగా ఉంటున్నానని మాయమాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి ఆ రోజు ఆయన రిజర్వేషన్లు పెంచుతున్నానని చెప్పి ఒక మోసపు జీవోనిచ్చి ప్రజల్ని ఏమార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. జీవో ఎంఎస్ నెంబర్ 176 2019 28/12/2019లో ఇచ్చారు అధ్యక్ష. అందులో ఆయన చెప్పాడు అధ్యక్ష, నేను బీసీలకు రిజర్వేషన్లు ఇంకా పెంచుతున్నాను, మొత్తం రిజర్వేషన్లు 59% పెంచుతున్నానని చెప్పి ఒక జీవో ఇచ్చాడు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ సభ ద్వారా ఈ సభకి రానటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష, మీరు రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించాలన్నా పెంచాలన్నా రాష్ట్ర శాసనసభలో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. చట్టాన్ని చేయకుండా రిజర్వేషన్లు మార్చాను అని చెప్పి, పెంచుతున్నాను అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకి మోసం చేసినటువంటి పెద్ద మోసగాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది నేను ఆరోపణలు చేయడం లేదు అధ్యక్ష, చట్టాన్ని మార్పు చేయకుండా మీరు ఏ రకంగా జీవోని తీసుకొచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష.
మరలా ఈనాడు అధ్యక్ష ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకులైనటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు మొత్తం కేబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకొని 94లో ఏదైతే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఉందో ఆ చట్టం ప్రకారమే రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నాం. 34 రిజర్వేషన్ శాతాన్ని అమలు కంటిన్యూ చేయబోతున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి ఈ మోసానికి, ఈ కుట్రల్ని మనం వాటికి కోల్పోయినటువంటి రాజకీయ అస్థిరత్వాన్ని బీసీలలో మళ్ళీ స్థిరత్వాన్ని నింపాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ సభ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు స్థానిక సంస్థలంటే ఒక రాజకీయ నాయకుల్ని, ఒక స్థిరమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసేటటువంటి కేంద్రాలు అధ్యక్ష. ఈరోజు నేను ఈ చట్టసభకు వచ్చానంటే అధ్యక్ష, నేను 1994లో ఏదైతే బీసీలకు 34% రిజర్వేషన్ని అమలుపరిచారో ఆ రిజర్వేషన్ ప్రక్రియలో నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా అయ్యాను అధ్యక్ష. ఈరోజు ఆ నాటి నాయకత్వం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి అనుభవం ఈరోజు ఈ శాసనసభలో నాకు మాట్లాడడానికి అవకాశాలు కల్పించాయి అధ్యక్ష. రాజకీయాల్లో ఒక వ్యక్తి పెరగాలంటే, ఒక స్థిరమైన నాయకుడిగా ఎదగాలి అంటే, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా ఎదగాలంటే తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో నాయకత్వాలు రావాలి అధ్యక్ష. అక్కడ నుంచి చట్టసభల్లోకి వస్తే పరిణితితో కూడుకున్నటువంటి అవగాహన, అనుభవంతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకులుగా తయారవుతారు అధ్యక్ష. వాటికి ఈ స్థానిక స్వపర పాలన కేంద్రాలు వాటికి రాజకీయ నాయకులు తయారు చేసే కేంద్రాలుగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయన ఇచ్చిన జీవో మీద ఆయనే కోర్టులకు పంపిస్తాడు అధ్యక్ష. ఆయనే పంపించాడు అధ్యక్ష. అంటే ఒక పక్కన ఐసుతో తయారు చేసిన కత్తితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వెనుకబడిన కులాల వాళ్ళందరినీ కూడా ఐసు గడ్డతో తయారు చేసిన కత్తితో పొడిచాడు అధ్యక్ష. ఆయనే కోర్టుకు పంపించాడు అధ్యక్ష. కోర్టుకు పంపించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డంగా ఉంది కాబట్టి వెంటనే 34 కాదు నేను 24%తో ఎన్నికలకు వెళ్తానని చెప్పి జీవో కూడా ఎప్పుడిచ్చారో కూడా తెలియదు అధ్యక్ష. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఉత్తర్వులు కానీ, ఏ జీవోలు కానీ, ఏ పబ్లిక్ డొమైన్లో కానీ, ఏ వెబ్సైట్లో కానీ లేవు అధ్యక్ష. ఏ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా లేవు అధ్యక్ష. ఆ రోజు దొంగచాటుగా ఎన్నికలకు వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసినటువంటి మహా మోసగాడిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది, ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రతి అంశం ఈ సభలో ఉన్న సభ్యుల గురించి ఉద్దేశించి కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి వాస్తవాలు తెలియాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి తెలియాలి అధ్యక్ష. ఈరోజు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడి ఆధ్వర్యంలో బీసీలకి అండగా నిలబడినటువంటి రాజకీయ పార్టీలు ఏవి, బీసీలకు రాజకీయ స్థిరత్వాన్ని కల్పించినటువంటి పార్టీలు ఏవి, బీసీలకు అగ్రస్థాయి నాయకత్వాలు కల్పిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరు, ఏ నాయకుడి ఆధ్వర్యంలో ఈనాడు ఈ రాష్ట్రంలో బీసీలలో నాయకత్వాన్ని పెంచింది ఎవరు అనేది ఒక్కసారి ఈ రాష్ట్రంలో ప్రజానీకాలకు తెలియాలి. ఈరోజు కిందిరాపు ఎర్రంనాయుడు గారు అధ్యక్ష, ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈరోజు భారతదేశంలోనే ఒక వెనుకబడిన కులానికి, ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి ఎర్రంనాయుడు గారు భారతదేశంలోనే గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అధ్యక్ష. ఈరోజు మా యనమల రామకృష్ణుడు గారు నిన్నటి వరకు ఆయన అనేక పదవులు నిర్వహించారు అధ్యక్ష. లేదా ఒక కేఈ కృష్ణమూర్తి గారు, లేదా ఒక కిమిడి కళా వెంకట్రావు గారు,
ఇటువంటి ఎంతో మంది బీసీలని రాష్ట్ర దేశ స్థాయి నాయకులుగా తయారు చేసినటువంటి ఒక ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు పోరాటం చేశారు అధ్యక్ష. బీసీల కోసం గౌతుల తనగారు లాంటి మహానుభావులు పోరాటాలు చేసేవారు అధ్యక్ష. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీల కోసం, బీసీల రాజకీయ అభ్యున్నతి కోసం, సమాజంలో సాంఘిక సమానత్వం కోసం అండగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంటే ఒక వ్యవస్థ మాకు ఈరోజు అండగా నిలబడింది, ఒక బలమైన నాయకత్వం ఈరోజు మాకు అండగా నిలబడింది. అందుకని ఈ రాష్ట్రంలో బీసీల నాయకత్వం ఈరోజు అందరి నాయకత్వంతో సమానంగా ఈరోజు బీసీల నాయకత్వం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 1995 నుంచి 2020 వరకు అంటే 25 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, వెన్నుపోటుకు బీసీలకు వెన్నుముకగా ఉంటానని చెప్పి వెన్నుపోటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మా జిల్లాలో ఒకరు ఉంటారు అధ్యక్ష, యాస ప్రాసతో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఆయనకి ఈ సభ ద్వారా, ఏం ముఖం పెట్టుకొని ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి బీసీల నాయకులమని కానీ బీసీలని కానీ చెప్పుకొని తిరగడానికి ఏ రకంగా మీరు ముఖం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు? అంటే ఒక రాజకీయ పార్టీ మమ్మల్ని అనగదొక్కుతా ఉంటే, ఒక రాజకీయ నాయకుడు ఒక అహంకారంతో, ఒక ఉన్మాదత్వంతో బీసీలను అనగదొక్కుతా ఉంటే, మా నాయకత్వాన్ని అనగదొక్కుతా ఉంటే, మా యువతరానికి భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉంటే, మా మహిళలకి భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉంటే, అటువంటి వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి ఈ సభ ద్వారా సమర్థించినటువంటి వ్యక్తులకు నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్కసారి అందరూ విజ్ఞతతో ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ ఆలోచించాలి. వెనుకబడిన వర్గాల్లో 136 కులాలు ఉన్నాయి అధ్యక్ష. 56 కులాలు నిమ్న జాతులు ఉన్నటువంటి కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మేము ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అంటే, బీసీ విద్యార్థులు చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీ స్టడీస్ సర్కిల్స్ ఏర్పాటు చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యకు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని రద్దు చేసి బీసీ విద్యార్థులు కోర్టులకు వెళ్తే కోర్టుల్లో కూడా వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండక్కర్లేదని చెప్పి వాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నేను అందుకే ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులారా, బీసీ యువకులారా, బీసీ నిరుద్యోగులారా, నిన్న ఇచ్చినటువంటి మెగా డిఎస్సిలో బీసీలకి అత్యధికంగా ఈ రోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఈ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అత్యధిక కోట ఈరోజు మా బీసీ యువతరానికి స్పోర్ట్స్ లో మెరిటోరియస్ గా ఉన్నటువంటి క్రీడాకారులకి ఈరోజు ప్రోత్సాహం అందించింది ఈ ప్రభుత్వం. ఈ వాస్తవాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా, వెనుకబడిన వర్గాలారా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండకూడదని సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఏం మేము చదువుకోకూడదా? మాకు చదువు రాకూడదా? బీసీలంటే ఎదగకూడదా? వెనుకబడిన వర్గాలు ఎప్పుడు వెనుకబడే ఉండాలనా? బీసీలు చదువుకొని మేము ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మేము కూడా అగ్రగామిగా ఉండడానికి అర్హులం కాదా? ఈ సభ ద్వారా అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఎందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్
ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు వరకు మీరు ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్తే సుప్రీంకోర్టు మీకు చేవాట్లు పెట్టి వెనుకబడిన వర్గాల వారికి విద్యను అందించాలి, ఇది ప్రభుత్వం తాలూకా బాధ్యత, ఆ బాధ్యతను విస్మరించడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు నీకు మొట్టికాయలు వేసిందే. అయినా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఆ బీసీ నాయకులకు సిగ్గు రాలేదు అధ్యక్ష. అంటే మేము చదువుకోకూడదు, రాజకీయ ప్రాధాన్యతలు ఉండకూడదు, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి అసలు దాని ఉనికినే లేకుండా చేశారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి 2019-24లో అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసినటువంటి వ్యక్తి బీసీలకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మనం చూసే అధ్యక్ష 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినంత అన్యాయం, జరిగినంత అన్యాయం గతంలో ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈరోజు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు 94 చట్టాన్ని అనుసరించి 34% బీసీలకు రిజర్వేషన్లు కొనసాగిస్తామని నిర్ణయించడం నిజంగా ఆయనకి నేను ఒక బీసీ వ్యక్తిగా ఆయనకి శిరసాభివందనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే తరతరాలుగా ఈరోజు మా యువకులు ఇంకా ముందుకు రావాలి, మా యువతరం రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ ప్రాధాన్యతలు పెరగాలి. ఈరోజు నిర్ణయాధికారాల్లో మా భాగస్వామ్యం ఉండాలి అధ్యక్ష. మా బాగోగులు మాకు తెలుస్తాయి, మా కష్ట సుఖాలు మాకు తెలుస్తాయి. ఈరోజే మరి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని పత్రికల్లో చూశాం. ఒక వెనుకబడ్డ కులాలకు చెందినటువంటి ఒక మహిళకి, ఒక వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మహిళకి, ఒక డ్వాక్రా గ్రూప్ లీడర్గా ఉన్నటువంటి ఒక మహిళకి ఈరోజు అత్యున్నతమైనటువంటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తున్నారని కూడా చదివాం అధ్యక్ష. నిజంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా మా బీసీలందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళ ఈరోజు ఒక వడ్డెర కులానికి చెందినటువంటి మహిళ, వారు కూడా ఊహించుండలేదు అధ్యక్ష. ఇలాంటి ఎన్నో మార్పులు, ఇలాంటి ఎన్నో నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో బీసీ సోదరులకి ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా, రాజకీయంగా ముందుకు తోడ్పాటును అందిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు 34% స్థానిక సంస్థల్లో అయినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థల్లో, 33% అలానే పట్టణ సంస్థల్లో, అలాగే ఏదైతే డైరెక్ట్ ఎన్నికలు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎన్నికలే ఉండేవి అధ్యక్ష. 95లో డైరెక్ట్ ఎన్నికలు అధ్యక్ష పట్టణాల్లో, 87లో డైరెక్ట్గా ఎన్నికలు జరిపించాం అధ్యక్ష, 2001లో డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించాం అధ్యక్ష, 2006లో ఆ రోజు తండ్రి అధికారం డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదు, అందుకని ఇండైరెక్ట్ ఎలక్షన్ తీసుకొచ్చారు అధ్యక్ష. 2012లో ఇండైరెక్ట్ ఎలక్షన్ అధ్యక్ష. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకా ఆలోచన ప్రతిబింబించాలి అంటే ప్రత్యక్ష ఎన్నిక ఉండాలనేటటువంటి నమ్మేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధ్యక్ష. మరి ఈరోజు అందులో భాగంగానే పట్టణ సంస్థల్లో, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు డైరెక్ట్ ఎన్నిక నిర్వహించడం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు బీసీ సమస్యలపైన బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను సమర్థిస్తూ మరి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. పార్థసారథి గారు.